నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కు స్వాగతం. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. స్వయం సహాయక సంఘాలకు అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు. జైనూర్ మండలంలో కొనసాగుతున్న 144 సెక్షన్ ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చిన ఆదివాసీ నాయకులు. ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెలో బస్ భవన్కు పిలుపునిచ్చిన ఏఐటీసీ. కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపు. బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు 3 ప్రధాన బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఆదర్శ పాఠశాలల పనులు, విద్యార్థుల యూనిఫామ్లు కుట్టడం, ప్యాడీ సెంటర్ల నిర్వహణ అప్పగించడం జరిగిందని తెలిపారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు, మన కోసం మన పిల్లల కోసం చేస్తున్న పనులు నాణ్యతతో అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ మహిళా సాధికారిత లక్ష్యంతో పనులు మహిళా సంఘాలకు అప్పగించగా మహిళా సంఘాల సభ్యులు పనులు నాణ్యతతో చేయాలని సూచించారు. పేద పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎటువంటి ఇబ్బందులు డ్రెస్సుల్లో కలగకుండా అనుకున్న సమయానికి అందించే విధంగా చూడాలని సూచించారు. అనంతరం డిఈఓ యాదయ్య మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకే పాఠశాలల బాధ్యతలు అప్పగించగా నాణ్యతతో ఆదర్శ పాఠశాలల పనులు, దుస్తులను కుట్టించి పాఠశాలల ప్రారంభ సమయానికి అందించాలని సూచించారు. చివరగా స్థానిక గ్రామస్తులు గ్రామ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ యాదయ్య, డిఆర్డీఏ పీడీ కిషన్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మహేందర్, అడిషనల్ పీడీ వెంకటేశ్వర్, ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి, డిపిఎం వేణుగోపాల్, ఏపీఎం శ్యామల, కార్యదర్శి రాజలింగు, మాజీ సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలగౌడ్, ఎంపీటీసీ చుంచు మల్లమ్మ, సిసి రామకృష్ణ, ప్రసాద్, అంజలి, సుందరేష్, సిఏ పేరాల మహేష్, సృజన, రేణుక, పోషన్న, ఏఈ వినయ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ, ఇక్కడికి చేసిన మహిళా సంఘాల ప్రతినిధులకు, ఉమెన్ కి అందరికీ కూడా మన దగ్గర మెయింటైన్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఏంటిదంటే మనకి స్కూల్ స్టార్ట్ అవడానికి ఒక 15 days సమయం మాత్రమే ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ఏదైతే ఉన్నారో, ఒకటి ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు కుట్టే బట్టలు ఏదైతే ఉన్నాయో అవి మన స్కూల్ పిల్లలకు, అంటే మన పిల్లలకు, మన పక్కింటి వాళ్ళ పిల్లలకు, లేకపోతే మన పక్కన పొరుగు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కోసమే మనం కుట్టున్నాము. వాళ్ళ పేద పిల్లలు మన దగ్గర చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎక్కడ కూడా అక్కడ పోయినాక ఒక చిన్న కుట్టు ఇది పోయిందనో, లేకపోతే మంచిగా లేదనో, సైజు కొంచెం అయిందనో, అట్లాంటి ఇబ్బందులు రాకుండా కరెక్ట్ గా క్వాలిటీగా మంచిగా కుట్టాలి. అదొకటి. రెండోది, ఎట్ ద సేమ్ టైం మనకి ఈ June 5th ఆ టైం కల్లా కూడా మనము ఈ కుట్టేది ఏదైతే ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం ఫాస్ట్ గా చేయకుండా కొంచెం ఎక్కువ టైం, ఎక్కువ షిఫ్ట్స్ లో 10 మంది పొద్దున, నెక్స్ట్ 10 మంది తర్వాత షిఫ్ట్ లో ఆ ప్రకారంగా పని చేసుకొని మనకి ఏదైతే ఉన్నదో కరెక్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ యూనిఫామ్ లో కూడా స్కూల్ కి వచ్చేటట్టు మనం అందరము యాక్టివ్ గా పనిచేసి మనము వాళ్ళందరికీ అందించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు మాట్లాడితే నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి 10 మిషన్లు ఉన్నాయి. 10 మిషన్ల ప్రకారం రోజుకి 20, తర్వాత షిఫ్ట్ చేసుకున్న ఇంకొక మనిషి 20 ఆ ప్రకారంగా మనకున్న 3500 ఉన్నాయో మనం ఖచ్చితంగా కూడా 15 రోజుల లోపలే చేసుకోగలుగుతామని చెప్పారు. ఆ విధంగా అన్ని మండలాలు ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మన స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇవ్వగలుగుతాం. కానీ ఒకటే ఏంటిదంటే కొంచెం కేర్ తీసుకోవాలి, క్వాలిటీగా కుట్టాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇంకొకటి, మనకి అన్ని స్కూళ్లలో ఏదైతే మైనర్ రిపేర్ వర్క్స్, ఎలక్ట్రిక్ వర్క్స్, అక్కడ ఉన్న టాయిలెట్ రిపేర్స్, ఇవన్నీ కూడా మనము వివోస్ ద్వారానే చేయడం జరుగుతుంది. దీనికి ఏంటిదంటే మన పిల్లలే అక్కడ చదువుతుంటారు, మనం మంచిగా పని చేస్తాము,
మనం ఫాలో అప్ చేస్తాము, రేపు ఇది చేస్తామనే ఉద్దేశంతో ఈ అన్ని పాఠశాలలో కూడా SSGs నుంచే మనం వర్క్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా మనకి స్కూల్ స్టార్ట్ అయ్యే లోపే ఇప్పటికీ వర్క్ స్టార్ట్ అయినాయి, వర్క్స్ నడుస్తున్నాయి. అవి కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వివో పనిచేస్తున్నారో ఆ మేస్త్రీని పిలిపించుకొని డైలీ ఫాలో అప్ చేసి మళ్ళీ స్కూల్ పిల్లలు వచ్చేసల్లా మనం లాస్ట్ టైం వదిలిపోయినప్పుడు ఇది ఇట్లుండే, ఇప్పుడు మనం వచ్చేసరికి స్కూల్ టాయిలెట్స్ మంచిగా అయినాయి, దానికి ఒక పెయింటింగ్ వచ్చింది, దానిలో లైట్లు ఫ్యాన్లు అన్ని వచ్చినాయి, చిన్న చిన్న రిపేర్స్ అన్ని పోయినాయి, మన డ్రింకింగ్ వాటర్ కూడా తాగడానికి వచ్చిందని వాళ్ళకి ఎనర్జీ వచ్చి వాళ్ళు ఫర్దర్ గా మంచి ఫీలింగ్ తో స్కూల్ కు రావాలి. కాబట్టి అందరు కూడా దయచేసి మన స్కూల్ స్టార్ట్ అయ్యే లోపే అవన్నీ కూడా క్వాలిటీతో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొకటి మనము ఈ ప్యాడీ ఏదైతే ఉందో ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అన్ని SSG గ్రూప్స్ నుంచి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా వరకు కొంత ఆల్మోస్ట్ 50% మనకి ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఇంకో 10-15 days లో కూడా అదంతా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్యాడీ సెంటర్కి వచ్చినప్పుడు దాన్ని వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా దాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి, ఆ ట్రాన్స్పోర్టేషన్ తో మాట్లాడుకోవాలి, మిల్లుకు పంపించాలి, మిల్లుకు పంపించి అది కంప్లీట్ చేసుకోవాలి, ట్యాబ్లెట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఈ రకంగా ఈ 3 కార్యక్రమాలు కూడా ఇప్పుడు మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో చేయడం జరుగుతుంది. వల్ల మీకు ఒక ఆదాయ వనరులు సమకూరుతుంది. 2 మీరు ఈ చేస్తున్న పనులు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తాయి. మెయిన్ గా 3 పనులు మీకు అప్పచెప్పారు ఈ సంవత్సరం. ఒకటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఒకటి 2 అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నుంచి స్కూల్ పనులు చేయించడం, ఒకటి 3 ఈ కుట్టు పిల్లలకు బట్టలు కుట్టడం ఒకటి. సో ఏ రకంగా చూసుకున్నా కూడా మీ గ్రామంలో చదువుకునే పిల్లలే ఉంటారు, మీ పిల్లలే ఉంటారు, చిన్న చిన్న అంటే కుటుంబాల పిల్లలే ఉంటారు. ఆ స్కూల్స్ కూడా మీకే ఎందుకు అప్పచెప్పారు, మీరు దగ్గరుండి మీ పిల్లలు చదివే స్కూల్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా క్వాలిటీని ఎన్ష్యూర్ చేస్తారు, వాళ్ళని దగ్గరుండి మరి మంచిగా గట్టేలా పని చేయిస్తారు అని చెప్పేసి అవి కూడా మీకు అప్పచెప్పడం జరిగింది. సార్ గాని నేను గాని మేము వెళ్తా ఉంటాము, చూస్తా ఉంటాము. సో నిన్న కూడా వెళ్ళిన దగ్గర కూడా చాలా ఫాస్ట్ గానే పని అవుతుంది. సో ఇంకా దగ్గరుండి, ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, జూన్ 10th అట్లా స్టార్ట్ అవుతాయి. టైం ఎంత ఉంది మనకు, మహా అంటే 15-20 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి 2 పనులు కూడా, ఒకటి ఎక్కడైతే అమ్మాదర్శ పాఠశాల కమిటీలు మీకే ఇచ్చారో వివోస్ కి, రోజు వెళ్ళడము, వాళ్ళని పొద్దు నుంచి సాయంత్రం దాకా మేస్త్రీలను పెట్టించి పని చేయించడం. ఎందుకంటే మీరు ఇప్పుడు చేయించలేకపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఆల్రెడీ పిల్లలు వచ్చిన తర్వాత పనులు చేయడం ఇంకా కష్టం అవుతుంది. అదొకటి. 2 ఇందాక డిఓ గారు కూడా చెప్పారు, కొద్దిగా లేట్ వచ్చింది మనకు క్లాత్ అనేది కూడా. బట్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సార్ ఆధ్వర్యంలో చాలా మీటింగ్స్ పెట్టాము, చాలా ప్లానింగ్ చేశాము. ఎక్కడెక్కడ ఎంతెంత క్లాత్ వస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఎంత టైం పడుతుంది అన్నది మొత్తం ప్లాన్ రెడీగా ఉంది. కాబట్టి డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కొద్దిగా, అంటే ఇది ఎందుకంటే ఇది మన కోసం మనం చేసుకుంటున్న పని. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2 మతాల మధ్య చెలరేగిన వివాదంతో జైనూర్ మండల కేంద్రంలో గత 4 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఐటీడీఏ ముట్టడికి పిలిపించిన ఆదివాసీ నాయకులు తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదారావును ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. దీంతో ఇటు ఆదివాసీ సంఘాలు బేషరతుగా తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న జరిగే చలో బస్ భవన్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున అస్పాబాద్ డిపోలో కార్మికులతో కలిసి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషించారని అన్నారు. కానీ నేడు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకులు బానిస బతుకులుగా ఉన్నాయని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కట్టు బానిసలుగా బ్రతుకుతూ దినదినం ఒక గండంలాగా తమ విధులను నిర్వహిస్తున్నారని, 70 సంవత్సరాల ఆర్టీసీ చరిత్రలో డ్రైవర్, కండక్టర్లను, ఉద్యోగులను విభజించి పాలించు విధానాన్ని ఎండీ గారు శ్రీకారం చుట్టారని, ఈ వివక్ష విధానాన్ని ఆర్టీసీ కార్మిక వర్గమంతా ముక్త కంఠంతో ఖండించి తిప్పికొట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక పక్క చాలీ చాలని జీతాలు, మరోపక్క మానసిక వేధింపులు, ఇంకో పక్క అధిక
పనిభారాలు తట్టుకోలేక ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేక అనునిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని కార్మిక వర్గం ఒక్కసారి పిడికిలు బిగించి బానిస సంఖ్యలను తెంచి ఉద్యమించినప్పుడే హక్కులు సాధించబడతాయని గ్రహించండని ఈ పోరాటంలో అనేక మంది కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి టి దివాకర్, ఆర్టీసీ కార్మికులు అయూబ్, రాజన్న, ఎండికే పాషా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్లేష్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 21 తారీఖు ఆర్టీసీలో పనిచేసే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెలో బస్ భవన్ కార్యక్రమం ఉంది. దీంట్లో ఆసిఫాబాద్ డిపోలో పనిచేస్తామంటే ఈ యొక్క ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత అనేక రోజుల నుండి, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మేము పదే ప్రభుత్వం దృష్టి తీసుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. కావున వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ కూడా ప్రకటించాలని కోరుతున్నాం. అలాగే మరి 2013కు సంబంధించి బాండ్లు వేయటమే వారికి సంబంధించిన డబ్బులు ఇచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ ఎండీ గారు ఆర్టీసీ కార్మికులను విభజించి పాలించనే ఒక పాలసీ తీసుకొస్తూ డ్రైవర్లకేమో డబ్బులు ఇచ్చి ఇతర సిబ్బందికి డబ్బులు ఇవ్వడం వల్ల ఇది చాలా, ఎందుకంటే అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే వీళ్ళకి రావాల్సిన CCS డబ్బులు కానివ్వండి, అలాగే 2017కు సంబంధించి PRC ప్రకటించింది. ఆ PRCతో పాటు దానికి సంబంధించిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అలవెన్స్కి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు పెట్టాలని, ఆ ఎన్నికలు కూడా వెంటనే ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ కూడా మొత్తం చేయాలని చెప్తున్నాం. అలాగే 2021కి సంబంధించి PRC కూడా ప్రకటించాలి. ఇవన్నీ తదితర హక్కుల సాధన కోసము రేపు 21 తారీఖు ఎందుకంటే చెలో బస్ భవన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ఈ యొక్క డిపోలో పనిచేసే కార్మికులను కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. వాంకిడి మండలంలోని పాటగూడ గ్రామ పంచాయతీ ఎనోలి కూలంగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నాణ్యమైన పప్పు ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడిపోయిన కందిపప్పును పిల్లలకు వండి పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన సరుకులు అందేలా చూడాలని గ్రామస్తులు కోరారు. కార్మికులు ఎన్నో పోరాటాలకు పుట్టినిల్లైన సింగరేణి కార్మిక సంఘాల్లో నియంత పోకడలు మారడం లేదు. నిలువెల్ల స్వార్థంతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేస్తూ కింది స్థాయి నాయకుల మాటలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానురీతిలో వ్యవహరిస్తూ కార్మిక సంఘాలను సర్వనాశనం చేస్తున్నారు. సంఘాలను పట్టుకొని ఎంతో కాలం నుండి పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యతనివ్వకుండా స్వార్థంతో వేరే సంఘాలలో చేరి ఆ సంఘాలు దేకకపోవడంతో తిరిగి మళ్లీ పాత సంఘంలో చేరిన నాయకులకు ఉన్నత పదవులను అంటగడుతూ మొదటి నుండి సంఘంలో కొనసాగుతున్న నాయకులను మాత్రం పట్టించుకోక అవమానాలకు గురిచేస్తున్న తీరు కొన్ని సంఘాల నాయకుల్లో కొనసాగుతుంది. కొన్ని సంఘాల నాయకులు తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం తప్పుడు ప్రకటనలు కుప్పిస్తూ కింది స్థాయి నాయకులను తప్పుదారి పట్టించి తన పదవిని పదిలపరచుకోవడానికి కొంతమంది భజన పరులను చేరదీసి చుట్టూ వలయాన్ని నిర్మించుకుంటున్నారు. కొంతమంది అమాయకులైన యువ కార్మికులను మోసం చేస్తూ నామమాత్రపు సమావేశాలు నిర్వహించుకుంటూ తమ పదవులను మాత్రం పదిలపరచుకోవడంలో సింగరేణి కార్మిక సంఘాల నాయకులు జాగ్రత్త పడుతున్నారు. తమ ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తున్న నాయకులను అడ్డు తప్పించుకుంటూ తప్పుడు విధానాలను సంఘాలపై రుద్దుతూ అనుకూల వర్గాన్ని వలయంగా ఏర్పాటు చేసుకుని పదవులను కాపాడుకోవడంలో సింగరేణి కార్మిక సంఘాల నాయకులందరూ ఒంటెద్దు పోకడలకు సింగరేణిని నిలయంగా మార్చుకుంటున్నారు. ఎన్నో పత్రికల్లో విమర్శనాత్మక వార్తలు వచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించకుండా నిస్సిగ్గుగా కొంతమంది సమాజంతో సంబంధం లేని నాయకులను వెంటేసుకొని ఊరేగుతున్నారు. మొదటి నుండి యూనియన్లో కొనసాగుతున్న నాయకులకు ప్రాధాన్యతనివ్వకుండా ఆయా సంఘాల్లో కింది స్థాయి లీడర్లుగా కొనసాగిన నాయకులు తిరిగి తమ యూనియన్లోకి రావాలని ప్రాధాన్యత కల్పించడం, మొదటి నుండి సంఘంలో కొనసాగుతున్న నాయకులను పక్కనబెట్టడం ఆ నియంతృత్వ నాయకులకు పరిపాటిగా మారింది. నాయకత్వం మార్పు జరగాలంటే మొదటి నుండి యూనియన్లో ఉన్న వాళ్ళను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీల వలె వేరే పార్టీల నుండి తమ పార్టీలో చేరిన వారికి టికెట్లు అమ్ముకునే వైఖరి మాదిరిగానే కార్మిక సంఘాల నాయకులు సింగరేణిలో నియంతృత్వ
హిట్లర్ పోకడలను కొనసాగిస్తున్నారు. దిగిపోయిన కార్మికులను ఆయా సంఘాల ఆధిపత్య నాయకత్వాల నుండి తప్పించకపోతే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కోల్పోయిన కార్మిక వర్గం మంచి నాయకత్వాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనని సంఘం నాయకత్వాలను కూడా వారసత్వంగా భావిస్తున్న నాయకులను నిలదీయాల్సిన బాధ్యత సింగరేణి యువ కార్మికులపై ఎంతైనా ఉంది. మాకెందుకులే అనుకుంటే బానిసత్వంలోకి వెళ్లాల్సిన దుర్మార్గపు పరిస్థితిలో సింగరేణిలో దాపురించే ప్రమాదం ఉందని సీనియర్ కార్మికులు వాపోతున్నారు. ఇక నేటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. స్వయం సహాయక సంఘాలకు అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు. జైనూర్ మండలంలో కొనసాగుతున్న 144 సెక్షన్ ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చిన ఆదివాసీ నాయకులు. ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చలో బస్ భవన్కు పిలుపునిచ్చిన ఏఐటీసీ. కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్.